సుధీర్ గారు అంటే ఇష్టం ఉన్నారు కాబట్టి సో ఆయనతో ఏమైనా ఛాన్స్ వస్తే హీరోయిన్ గా వచ్చింది, అవునా బట్ నాకు డేట్స్ లేదు. నేను లిటిల్ ఆ ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నా. ఏ సినిమా అండి అది తెలీదు, Okay. సినిమా నేమ్ తెలీదు. సుధీర్ గారితో సెకండ్ హీరోయిన్ అన్నారు. హ్మ్, సెకండ్ హీరోయిన్ ఏంటి, ఫస్ట్ హీరోయిన్ అయితే ఏంటి చేద్దాం, చేద్దాం బట్ డేట్స్ లేదు. బా మిస్ అయింది అంతవరకు ఎందుకు, లైక్ బలగం మూవీ చేయాలి నేను. హీరోయిన్ అవునా హ్మ్, స్టోరీ ఎంత అయింది అప్పుడు, 20 days డేట్స్ ఇట్లా అడిగా, 25 days అని. అవ్వదులేండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకున్నా. అప్పుడు చేస్తుంటే ఇప్పుడు వేణు గారు చెప్పారు వేణుగారు కాదు, సమ్ అదర్ పర్సన్ చెప్పారు, ఓకే కో డైరెక్టర్. చిన్న సినిమా పెద్ద హిట్ అండి అది 2023లో తర్వాత నేను రియలైజ్ వాట్ ఈస్ దిస్ అని. చూసారా అది అలా ఉంటది చేసుంటే ఎంత బాగుంటుంది చెప్పండి మనకి చెప్పా కదా, మనకి ఎప్పుడు ట్రాజడీయే, మనకి లక్ ఫేవర్ చేయదు. అప్పుడు అందరూ పొట్టి పిల్ల సాంగ్స్ పాడుతూ ఉండేవాళ్ళు. అసలు నాకు ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది మీరు బలంగా ఎలా వదులుకున్నారు. అది బలగం అని తెలియక, ఓహో నైస్ బలగం అని తెలిస్తే ఎందుకు వదులుకుంటాం. లైక్ చెప్పారు ఇలాగా, ప్రియదర్శి గారు హీరో, లైక్ మీకు 25 days షూట్ ఉంటుంది, అంతా ఓకే, ఇంటికి వెళ్ళి ఇలాగా ఒక చుడిదార్లో నా కొన్ని వీడియోస్ పెట్టండి, మీరు రావడం వీలు కాకపోతే అంటే ఫైన్ అని చెప్పాను. నేను వీడియో పెట్టలేదు బికాస్ ఎందుకంటే అవ్వదులేండి, నాకు డేట్స్ ప్రాబ్లం ఉందంటే ట్రై చేయండి మంచి మూవీ అనుకునంటే అవ్వదులేండి అనుకొని చెప్పి, అప్పుడు అవుతుంది అని ఒక్క మాట చెప్పుంటే ఈరోజు ఇంకోలా ఉంది. ఈ రోజు వేరేలా ఉండేది. అలా చాలా మూవీస్, ఇప్పుడు కాదు 7 years బ్యాక్ చాలా మూవీస్ వదిలేసా. నాకు డౌట్ అండి, తప్పు కనుక్కోకండి. అనుకోనండి, మాట్లాడితే 7 years అంటున్నారు, బేసిక్గా మీ ఏజ్ ఎంత ఉంటుంది 7 years బ్యాక్, ఇప్పుడు ఇప్పుడు 25. 7 years బ్యాక్ అంటే 16 మీకు కౌంట్ రాదా? 16 కాదులే కానీ ఒక 18 19, 20. 19 years కి అప్పట్లో 16 years కి శ్రీదేవి గారు అలా అయ్యారు హీరోయిన్స్. మీరు తర్వాత మళ్ళీ మీరే అనుకుంటారు పైసా మూవీ మిస్. యాక్టర్స్ అయిన తర్వాత అండ్ ఇందడ అంటే కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్, కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకుని కూడా ఈ టైప్ లో ఉంటది కదా. అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ లో, అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వటం వేరే వేరే లాగా అంటే చాలా హైలో జరిగింది. బట్ నాకు అప్పుడు తెలియదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు, నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు. రీసెంట్ గా శ్రీరెడ్డిది అది చూసేటప్పుడు అనిపించింది, నేను కూడా అప్పుడు రేస్ చేయాల్సింది వాయిస్, నేను రేస్ చేయలేదు, మిస్టేక్ చేశాను అని. చాలా సైలెంట్ అయిపోయాను. బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను. ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి. అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 6 years బ్యాక్. 6 years బ్యాక్ అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. పాపం అది కూడా చూడలేదు వాళ్ళు, అరే చిన్నపిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు. అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు, లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్ దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చెయ్యాలి అన్నది కమిట్మెంట్, నాకు ఒపీనియన్.